ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు పేరుట చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము నేను ఏమి చేయవలెను, నేను ఏమి చేయవలెను. ఈ మాట సాధారణంగా మనం ఎప్పుడు వాడతాము? నేను ఏం చేయాలి అని ఎప్పుడు చెప్తారు? నేనేం చేయాలి అని, నేను ఏమి చేయాలి అని ఎప్పుడు చెప్తారు? మీరు ఎప్పుడు అడగలేనా ఎవరినైనా నేనేం చేయాలి అని? ఎవరికైనా ఎప్పుడైనా పని చెప్తే చేయనప్పుడు, వాళ్ళు గద్దించినప్పుడు లేదా అర్థం కానప్పుడు ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, నేను ఏం చేయాలో చెప్పు, ఇప్పుడన్నా చెప్పు అని అడుగుతారు. అవునా కదా? వాక్య ప్రకారంగా కూడా మనం ఏమి చేయాలి అనే మాటను మనం చూసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు మరి అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకున్నట్లయితే, సౌలు అక్కడ ఉన్నటువంటి దేవుని పిల్లలను, దేవుని నమ్ముకొని ప్రభు అయిన యేసుక్రీస్తును ఆరాధిస్తూ చేరిన వారిని అందరూ కూడా హింసిస్తూ బాధ పెడుతున్నాడు. అప్పుడు అధికారుల చేత మరి పత్రాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని హింసించడానికి బయలుదేరినప్పుడు ఆకస్మికంగా వెలుగు ప్రకాశించినప్పుడు సౌలు కన్నులు పోయినాయి. సౌలు కన్నులు వెలుగును చూసినప్పుడు సౌలు కన్నులు చీకటిమయంగా మారిపోయినాయి. అప్పుడు సౌలు చెప్తున్న మాట 22వ అధ్యాయము 10వ వచనం, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడగగా, ప్రభువా నేనేమి చేయాలి అయ్యా, నా కళ్ళు పోయినవి, ఇప్పుడు నేను ఏం చేయాలి? పై వచనంలో చూస్తే, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను ప్రభువా నీవెవడని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును అని వానితో చెప్పాను. నువ్వెవరు ప్రభువా అంటే సౌలుకి ఏమి స్వరం వినపడింది? నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసును అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నేనేమి చేయాలి? నేనేం చేయాలి ప్రభువా? నేను ఇంతకుముందు ఆరాధిస్తున్న ప్రజలను హింసించి ఉన్నాను, ప్రస్తుత సమయంలో నా కన్నులు కనబడక ఉన్నవి, నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఆయన అంటాడు, అందుకు నేను ప్రభువా నీవెవడని అడిగినప్పుడు ఆయన నీవు హింసించుచున్న నజరేయుడగు యేసు అని వారితో చెప్పాను. నాతో కూడా ఉన్న వారు ఆ వెలుగును చూచిరు కానీ నాతో కూడా మాట్లాడిన వారి స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని వారితో చెప్పాను. ఏమంటాడు? నువ్వు వెళ్ళు, నువ్వు ఏం చేయాలో అప్పుడు నేను నీకు అక్కడ చెప్తా. ఇక్కడ ఏమన్నాడు? నేనేమి చేయాలి. నువ్వు వెళితే అక్కడ నీకు చెప్పబడితే ఏం చేయాలో. మనం కూడా ఏమి చేయాలి, నేనేం చేయాలి, దేవుని పని కోసము నేను ఏం చేయాలి, సంఘం కోసము నేను ఏం చేయాలి, కుటుంబం కోసము నేను ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. నేనేం చేయాలి, నేనేం చేస్తున్నా అనేటువంటి ఆలోచన మనకు కలగాలి. నేనేమి చేయాలి, నేనేం చేస్తున్నా అనేటువంటి ఆలోచన లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. మనకు ఏం రావాలా? నేను ఏమి చేయాలి, దేవుని పని కోసం నేను ఏం చేయాలి, దేవుని యొక్క పని అభివృద్ధి కోసము నా వంతుగా నేను ఏమి చేయాలి అనేటువంటి ఆలోచన అందరికీ రావాలి. ఇక్కడ చదువుకున్నట్లయితే నువ్వు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయాలో అవన్నీ కూడా నీకు చెప్పబడతాయి. మనం కూడా నేను ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు దేవుడు మనతో కూడా అంటాడు, నువ్వేం చేయాలో ఏమి చేస్తావో అవన్నీ కూడా నీకు చెప్పేటువంటి సమయం ఒకటి వస్తుంది. అప్పుడు నీవు పనులన్నీ కూడా చేయాలి. మరొక మాట చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండంలో చూస్తే 12వ అధ్యాయము 32వ వచనం, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 32వ వచనం. చూడండి, ఏమి చేయాలి అనేటువంటి ప్రశ్న, నేను ఏమి చేయాలి అన్న మాట ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏం చేయాలి మనము అని ఇక్కడ చెప్పబడుతుందంటే, నేను మీకు ఆజ్ఞాపించుచున్న
చెప్పుచున్న ప్రతి మాటను అనుసరించవలెను. నువ్వేం చేయాలా? దేవుడు చెప్పిన ప్రతి మాటను అనుసరించాలి. మనం చేయాల్సింది ఏమి? నేనేం చేయాలి అనేటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు దేవుని యొక్క మాట చెప్పిన ప్రతి దానిని కూడా అనుసరించి చేయాలి. ఇది మనం చేయాల్సింది. రెండవదిగా, దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమి కూడా నీవు తీసివేయకూడదు. దేవుని ఆజ్ఞలన్నీ పాటించాలి, దాంట్లో ఏమీ కలపకూడదు, ఏమి కూడా తీసివేయకూడదు. ఇది మనం చేయాల్సింది. చాలా మంది లేనివి కలుపుతుంటారు, ఉండేటివి తీసేస్తుంటారు. అది మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. ఇక్కడ స్పష్టంగా చెప్తుంది, నేను నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించు. నువ్వేం చేయాలంటే దేవుని మాట ఏమైతే చెప్పబడుతుందో వాటన్నిటిని అనుసరించి దానిలో ఏమి కూడా కలపకూడదు, ఏమి కూడా తీసివేయకూడదు. ఇది ఈ యొక్క బైబిల్ ఏమైందంటే పరిశుద్ధ గ్రంథము. ఏది కూడా దాంట్లో కలపకూడదు, ఏది కూడా తీసివేయకూడదు. ఇది మనం చేయాల్సింది. ఇంకేం చేయాలా? కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనము చదువుకున్నట్లయితే, నేను ఏం చేయాలి అనే దానికి సమాధానం, నువ్వు నేను ఏం చేయాలి అని చూస్తే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. మనం చేయాల్సింది ఏమి? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపల మార్గమున నిలబడకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు దాన్ని ధ్యానించువారు. ఇవి మనం చేయాల్సింది. నీవే ప్రశ్న వేసుకోవాలి. నీ హృదయంలో నీవే ప్రశ్న వేసుకోవాలి. నేనేమి చేయాలి? దేవుని పని కోసం నేనేం చేయాలి? నా కోసం నేనేం చేయాలి? లూకా సువార్తల 12వ అధ్యాయం చదివితే అక్కడ ధనవంతుడు నేనేం చేయాలి అనుకున్నాడు. వాడు నా కొట్లు విప్పి పెద్దలు చేసుకొని నాకు కలిగినటువంటి ఈ యొక్క ధాన్యం అంతా కూడా తీసుకొని ఏం చేయాలి? అందులో వేసాలి. నా ప్రాణమా తినుము తాగుము సంతోషించుము అనుకోవాలి అని వాడు అనుకుంటున్నాడు. నీవు కూడా ఏం చేయాలనుకుంటున్నావు? నీ మనస్సుతో ఏం చేయాలనుకుంటున్నావు? నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు అని అనుకుంటున్నావా? లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలనుకుంటున్నావా? నేను నీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాట ఏం చేయాలి? అనుసరించాలి. దానిలో ఏమి కూడా కలపకూడదు, దానిలో ఏమి కూడా ప్లస్ మైనస్ మనం ఏం చేయకూడదు. మన బుక్కులు అయితే మ్యాథమెటిక్స్ లో ప్లస్లు మైనస్లు ఉంటాయి, కానీ బైబిల్లో ప్లస్లు మైనస్లు ఏం లేవు. ప్లస్ చేయాల్సింది ఏం లేదు, మైనస్ చేయాల్సింది ఏం లేదు. ఎట్లా ఉందో అట్లా మనం దాన్ని ధ్యానించాలా. ఏ దేవుని వాక్యం ఏం చెప్పబడుతుందో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఇక్కడ చూస్తే నీవు వెళ్ళము, నేను అక్కడ నీకు చెబుతాను నేనేం చేయాలి అన్నప్పుడు మనం కూడా దేవుని మందిరంలోనికి వస్తే, దేవుని సన్నిధిలో కూర్చుంటే నువ్వేం చేయాలనేది దేవుని మాట నీకు నేర్పబడుతూ ఉంది. మరి యవనస్తులకు యవనస్తురాళ్లకు పెద్దలకు చిన్నలకు అందరికీ ఏం చెప్తుందంటే, నేనేం చేయాలి అన్నప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, దివారాత్రములు దానిని ధ్యానించువాడు. మనం ధన్యులం కావాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యము దివారాత్రములు ధ్యానించాలి. దేవుని మాటలు కలపకూడదు, తీసివేయకూడదు. ఏదైనా కలిపినా తీసివేసినా ఇందులోని తెగులన్నీ కూడా మనకి వస్తాయి. కాబట్టి తీసివేయడానికి కానీ కలపడానికి కానీ ఎవరికి కూడా హక్కు లేదు. ఏముందో దానినే మనం చదువుకోవాలి. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. ఒక అధికారి ఆయనను చూచి ఒక అధికారి ప్రభు అయిన యేసుక్రీస్తును చూసి ఏమంటాడంటే, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకు చూడు, ఇక్కడ నేనేమి చేయాలి? బోధకుడా, నిత్య జీవానికి నేను పోవాలంటే ఏం చేయాలి? నేను ఏమి చేయాలి అని ఆయనను అడిగారు. మనం కూడా నిత్య జీవానికి పోవాలంటే ఏం చేయాలా?
నిత్య జీవానికి పోవాలంటే మనం ఏం చేయాలా? నిత్యము దేవుని ఆరాధించాలి. ఆయన ధర్మశాస్త్రము దివారాత్రములు మనం ధ్యానం చేయాలి. దుష్టుల ఆలోచనలు చొప్పున నడవకుండా ఉండాలి. ఇక్కడ కూడా అతను వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా నిత్య జీవములకు వారసుడు కావాలంటే నేను అంటే నీ రాజ్యములో ఉండాలంటే, పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే నేను ఏమి చేయాలి? ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఏమి? నేను ఏమి చేయాలి? ఇక్కడ కూడా మనకు ప్రశ్న ఈ యొక్క బోధకుని అడుగుతున్నాడు. బోధకుడా ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, నేనేం చేయాలి అని అడిగినప్పుడు అందుకు యేసు వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగతనము చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించు, అతనితో చెప్పాను. అందుకు అతడు ఇవన్నీ కూడా బాల్యం నుండి నాకు బాగా తెలుసు అంటాడు. నేను బాగా తెలుసు, వాటిని ఖచ్చితంగా అనుసరించి నడుచుకుంటున్నా ప్రభువా అని యేసుక్రీస్తుతో చెప్పినాడు. నువ్వు చెప్పినట్టే నేను దాంట్లో ఉన్నాను, దాన్ని పాటిస్తున్నా అని చెప్పినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా వారితో ఏమంటున్నాడు? యేసు విని నీకు ఇంకా ఒక్కటే కొదువు ఉంది. మనకు కూడా ఏదో ఒకటి కొదువు ఉంటుంది. ఆ కొదువుని మనం ఏం చేయాలని నింపేసుకోవాలి. నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానవంతుని బుద్ధిమంతుని అని మనం అనుకోవచ్చు, నేను వాక్యానుసారంగా నడుచుకుంటున్నా అనుకోవచ్చు. కానీ మనలో కూడా ఏదో ఒకటి ఏముంటది? కొదువుగా ఉంటది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఏమంటారు? నీకు ఒకటి కొదువుగా ఉన్నది, వ్యభిచరించొద్దు, దొంగతనం చేయొద్దు, ఇవన్నీ చెప్పినప్పుడు నేను అవన్నీ నాకు తెలుసు, వాటిని నేను అనుసరించి నడుచుకుంటున్నా అని చెప్పినా ఆయన నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది అన్నప్పుడు ఆయన మళ్ళా ఇప్పుడేమో నేనేం చేయాలి? నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి. ఇది మాత్రం మనం ఒప్పుకోం. దేవుని రాజ్యంలో రావాలంటే నీకు ఉన్నటువంటి 10 తులాల బంగారం అమ్మేసేయి, అమ్మి నాకు అంటే మనం అమ్ముతామా? అదొక్కటి చెప్పా. ఏమైనా ఉంటే నచ్చుకుంటా, కానీ ఏమైనా ఉండేవి నాకు అంటే నేను ఒప్పుకోను. ఇతను కూడా ఏం చెప్తున్నా చూడండి, నీకు కలిగినవి కూడా అన్ని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది. ఈడను ఉండేటివి అమ్మితే అక్కడ నీకు ధనము కలుగుతుంది అని వాడితో చెప్పినప్పుడు నువ్వు వచ్చి అంటే నీ దగ్గర ఉండేటివన్నీ కూడా ధనమంతా కూడా అమ్మేసి నువ్వు అప్పుడు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి ఏమన్నాడు? వ్యసనపడాడు. ఇదా ఇంతనా? నా దగ్గర ఉండేటువంటి నేను అమ్మేయాలా? నేను ఏం చేయాలని అడిగితే ఏదో దాన ధర్మాలు చేయాలంటే చేస్తుంటే, కానీ నీ దగ్గర ఉండేటువంటి అమ్మి నన్ను వెంబడించంటున్నాడు అని చెప్పి వ్యసనపడగా యేసు అతన్ని చూచి ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. నువ్వేం చేయాలి అన్నప్పుడు దేవుడు చెప్పినాడు. చెప్పిన మాట ఆయన వినలేదు. చెప్పిన మాట వింటేనే మనకు మేలు కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటను అనుసరించాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా మనం ముందుకి పోవాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 4వ వచనం. నీ సహోదరుని గాడిద గాని నీ సహోదరునికి ఒక గాడిద గాని ఒక ఎద్దు గాని ఉంటే త్రోవలో పడి ఉండడం నువ్వు చూస్తే ఏమంటాడు ఇక్కడ? అయ్యా, నీ సహోదరునికి ఒక ఎద్దు గాని ఒక గాడిద గాని ఉండి అది త్రోవలో పడినప్పుడు నువ్వు చూస్తే దాన్ని ఏం చేయాలంట? వాటిని చూడనట్లు చూసి చూడనట్టు పోవద్దు. బాగుపడిందిలే,
నేను అనుకుంటే వాని ఆవు అని ఎద్దు చచ్చిపోయింటే బాగుంది అనుకుంటే ఇది పడినేదే మేలు అని నువ్వు అనుకోవద్దు. ఒకవేళ నువ్వు పోయేటప్పుడు దారిలో నీ సహోదరుని గాడిద అయినను ఎద్దు అయినను పడి ఉంటే నువ్వు చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని పోక వాటిని ఏం చేయాలంట? పడిపోయిన గాడిదను ఎద్దును లేవనెత్తాలి. అగత్యముగా నువ్వు ఏం చేయాలా? ఏం చేయాలా? సహాయం చేయాలా. నేనేమి చేద్దును అన్నప్పుడు నువ్వేం చేయాలా? సహాయము చేయాలి. నీ పొరుగు కానీ ఎద్దు కానీ గాడిద కానీ కింద పడిపోతే చూసి చూడనట్టు నువ్వు పోక నీ పొరుగు వాని ఎద్దును గాడిదను నువ్వు తిరిగి లేపు. మామూలుగా ఇప్పుడంటే ఎద్దు గాడిదలు లేవులేండి, చాలా తక్కువ. ఎవరైనా పోయేటప్పుడు కింద పడినారు, యాక్సిడెంట్ అయితే మనం చూసి చూడనట్టు పోకుండా మన వంతు మనం ఏం చేయాలా? సహాయము చేయాలి. సహాయము చేయకపోతే మనము ఏమి చేయాలి అనేటువంటి మాటకు అర్థము లేదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలా? ఈనాడు సహాయము చేయడం వదిలిపెట్టి ఏం చేస్తున్నారు? కింద పడి గాయాలై రక్తం కారుతుంటే కూడా సహాయం చేయకుండా ఏం చేస్తారు? చాలా మంది వీడియోలు తీస్తుంటారు. వాడి కింద పడి రక్తం కానీ అల్లాడిపోతుంటే హాస్పిటల్ తీసుకుపోక 108కి ఫోన్ చేయక ఏం చేస్తారు? వీడియోలు తీస్తుంటారు. వాడి అరుపు, వాడి కేకలు, యాడ గాయమైంది, యాడ రక్తం వస్తుంది, ఫోటోలు తీస్తుంటారు. కానీ కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వరు. ఇది చేస్తే మనము సహోదరునికి మేలు చేసినట్ట లేకపోతే బాధ పెట్టినట్ల? అందుకే దేవుడు మనిషిని కాకుండా మొట్టమొదటి ఏమంటాడు? నీ సహోదరుని ఎద్దు గాని గాడిద గాని పోయేటప్పుడు ఎక్కడైనా దారిలో పడిపోయి ఉంటే నువ్వు దాన్ని చూసి చూడనట్టు పోకుండా దానిని లేపి ఏం చేయాలా? అగత్యముగా సహాయము చేయవలను. ఏం చేయాలా? సహాయము చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను సహాయము చేయాలి అనే దానికి. ఒక పెద్ద రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజు, మంత్రి, సైన్యము ఉండేది. వీళ్ళు మామూలుగా వేటకు వెళ్ళారు. వేటకి వెళ్ళినప్పుడు రాజు, మంత్రి, సైన్యం అంతా వేటకు వెళ్ళినప్పుడు శత్రువులు వాళ్ళ మీద వచ్చినారు యుద్ధానికి. వేటకి కొద్దిమందే పోయినారు వీళ్ళు. యుద్ధానికంటే దండిగా పోయేవాళ్ళు. కానీ వేటకు పోయినారు, అనుకోకుండా శత్రువులు వారి మీదకి వచ్చినారు. వచ్చినప్పుడు భీకరమైనటువంటి పోరాటం జరుగుతున్నప్పుడు అవతల శత్రువులు ఒక బాణం విడిచినప్పుడు కరెక్ట్ మంత్రికి పోయి తగులుతుంది. మంత్రికి పోయి తగిలే సమయంలో రాజు అడ్డం పోయినాడు. ఎవరు? రాజు అడ్డం పోతే ఆ గురి తప్పి పొరపాటున రాజుకి ఈ చిటికన వేలు బాగా తెగిపోయింది. ఏం తెగిపోయింది? చిటికన వేలు తెగిపోయింది. భీకర పోరాటం అయిపోయి శత్రువులందరూ వెళ్ళిపోయినారు. రాజు దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. రాజ్యానికి వచ్చిన తర్వాత రాజు ఒక చోట ఉంటే మంత్రి వెళ్ళిపోయినాడు. యాక్చువల్గా మంత్రి ఇప్పుడు ఏం చేయాలా? రాజుని ఏం చేయాలా? మంత్రి ప్రాణాలు కాపాడడానికి అడ్డం పోయినాడు రాజు. అడ్డం పోతే రాజుకి తగలడం మిస్ అయిపోయి వేలుకు తగిలింది, వేలు ఇరిగిపోయింది. మంత్రి ఏం చేయాలా? అయ్యా రాజా, నా ప్రాణాలకు నువ్వు ప్రాణం ఉండి కాపాడుతీవి, అయితే నీ వేలు తెగిపోయింది అని చెప్పి బాధపడి అతన్ని పరామర్శించాలి కదా. ఏం పరామర్శించలే, మా సంఘం వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే అందరూ అన్నారంట, రాజా నీ ప్రాణాలు అడ్డం పెట్టి మంత్రిని నువ్వు కాపాడితే కూడా ఎంత విశ్వాసం లేనోడు, కనీసం నీకు కృతజ్ఞత కూడా చెప్పలే అని రాజుకి బాగా లేనివన్నీ నేర్పించినారు. అవు కదా, నిజమే. మంత్రికి ఎంత పొగరు. మంత్రిని పిలుచుకోవాలని అన్నాడు. మంత్రి వచ్చి నిలబడినాడు. నమస్కారం రాజా అని నిలబడితే ఏమన్నాడంట? నా ఏలు పోయి నీ ప్రాణాలు కాపాడితే కూడా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పవా? ఎంత పొగరు నీకు అంటే, అయ్యా రాజా, ఆ ఏలు పోవడము నీ మంచి కోసమే అన్నాడంట. ఏమన్నాడు? ఆ ఏలు పోవడము నీ మంచి కోసమే అన్నాడు. వీళ్ళు తీసుకుపోయి లోపల ఏంట్రా, వీళ్ళు చాలా మాట్లాడుతున్నాడు, వీళ్ళు ప్రాణాలు కాపాడడానికి నేను అడ్డం వస్తే ఏమంటాడు? ఈ ఏలు పోవడము నీ మంచి కోసం అంటాడు, నాకు థ్యాంక్స్ చెప్పకుండా. అంటే రాజా, నన్ను లోపల వేయడం అది నా మంచి కోసము అన్నాడంట. ఏమన్నాడు?
రాజా నన్ను లోపలేయడము నా మంచి కోసం, ఏలు పోవడము నీ మంచి కోసము, లోపలికి పోవడము నా మంచి కోసం. అంటే రాజుకు అర్థం కాలే, ఏరా నా ఏలు పోతే నీ మంచి కోసం అనే, వాడిని లోపలేయమంటే అది నా మంచి కోసం అంటాడు అని అర్థం కాక సరే తీసుకుపోయి లోపలేసినారు. బాగా కొన్ని సంవత్సరాలు గడిచినప్పుడు మళ్ళా యుద్ధం వచ్చింది. సేమ్ అట్లనే పోయినారు, శత్రువులు వచ్చినారు, బాగా పోరాటం చేసినారు, ఎవరి వాళ్ళు పారిపోయినారు. పారిపోయినప్పుడు ఆ అడవిలో చెంచోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా బాగా మంచిగా పౌరుషం ఉండోళ్ళు గట్టిగా ఉన్న వాళ్ళు దొరికితే తీసుకుపోయి బలి అర్పించేవారు. రాజు దొరికినారు. ఎవరు? రాజు దగ్గర ఉండే సైన్యం అంతా పారిపోయినారు, రాజు దొరికినారు. రాజును తీసుకుపోయి కాళ్ళు చేతులు కట్టేసి ఆ దేవత దగ్గర బలి అర్పించడానికి కత్తి తీసుకొని లేపితే అక్కడ ఉండేటువంటి ఒక పెద్ద పూజ చేస్తూ ఉంటారు కదా, పెద్దలు అంత పరిశీలన చేస్తారు అనమాట. ఏదైనా బలి అర్పించినప్పుడు కుంటిది కానీ గుడ్డిది కానీ ఏమైనా ఉంటే బలి ఇవ్వకూడదు. రాజుని అంత పరిశీలన చేసినప్పుడు రాజుకి ఏమైంది? ఏలు లేదు. కాబట్టి చూసి వీడు బలికి పనికిరాడు, ఈయన ఇచ్చిపెట్టేసేయండి అని చెప్పినారు. వీడు బలికి పనికిరాడు, ఇచ్చిపెట్టండి అని ఇచ్చిపెట్టేసినారు. రాజు రాజ్యంలోకి వచ్చినారు. ఎందుకు నన్ను ఇచ్చిపెట్టినారు అర్థం కాలే. అసలు ఏం జరిగింది? ఆ రోజు వాడు ఏమో చెప్పేది నీ మేలు కోసం అని, అరే వాడిని పిలిపియండి రా అని ఆ జైల్లో ఉన్నోని మరలా పిలిపించినాడు. మంత్రి వచ్చి నిలబడినాడు. అరే ఆ రోజేమో నా ఏలు పోతే నీ మంచి కోసం అంటివి, నిన్ను లోపలేస్తుంది నా మంచి కోసం అంటివి, అసలు ఏంది రా, ఎందుకు వాళ్ళు నన్ను ఇచ్చిపెట్టాలి అని అడిగినారు. ఇచ్చిపెట్టినారు అని అడిగితే, రాజా మామూలుగా దేవతకి బలి అర్పించేటప్పుడు చెయ్యి కాళ్ళు ఏళ్ళు అన్ని కరెక్ట్ ఉంటేనే బలి అర్పించేవాడు. ఆ రోజు నేను చెప్పిన మాట నీకు ఏలు పోయినది ఏమైంది? మేలు జరిగింది అన్నాడు. మరి నిన్ను లోపలేస్తే అది నా మేలు కోసం అన్నావు కదా అంటే, ఎవరు పారిపోయినా రాజా వాళ్ళు తీసుకుపోయినప్పుడు నీ ఎంబడ ఖచ్చితంగా నేను రావాలా. ఆ ఏలు పోయిన నిన్ను ఇచ్చిపెట్టి నన్ను పట్టుకొని అన్ని బాగున్నాయి కాబట్టి నన్ను ఏమి ఇచ్చేదోళ్ళు, కాబట్టి నన్ను లోపలేసినందుకు నాకు మేలు జరిగింది అన్నాడు. ఏలు పోయినందుకు నీకు మేలే, లోపల ఉన్నందుకు. అప్పుడు అనుకున్నాడు, ఒరే నిజంగా మంత్రిరా నాకు ఎంతో సహాయం చేసినాడు అని. కీడు నాకు చేయలే, ఏం చేసినాడు ఈ మంత్రి? ఇప్పుడు ఏలు పోయినందుకు రాజుకు మేలు జరిగింది, లోపల ఉన్నందుకు నేను లోపల ఉన్నందుకు ఇన్ని సంవత్సరాలు బతికినా, లేకపోతే నీ ఎంబడ నిన్ను ఇచ్చిపెట్టి నన్ను ఏం చేస్తాడు? బలి అర్పించేతోళ్ళు రాజా అని చెప్తా. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? సహాయము చేయాలి. చూడండి ఏమంటున్నాడు అక్కడ, నీ సహోదరుని గాడిద గాని ఎద్దు గాని త్రోవలో పడి ఉండుట నీవు చూచినేడలా వాటిని చూడనట్లు కళ్ళు మూసుకొనక వారిని లేవనెత్తునట్లు అగత్యముగా సహాయము ఏం చేయాలా? సహాయం చేయాలి. మనకు కూడా ప్రశ్న, నేను ఏం చేయాలి అంటే ఇతరులకు మనం సహాయము చేయాలి. మన పొరుగు వారికి సహాయం చేయాలి, మన బంధువులకు సహాయం చేయాలి, మన తోటి వారికి మనం సహాయం చేయాలి. నీ చేతనైనంత మటుకు నువ్వు సహాయము చేయటంలో ఎప్పుడు కూడా ముందుండాలి. మొదటి సమయాలు 9వ అధ్యాయం 18-19 వచనాలు. దీర్ఘదర్శి ఇల్లు ఏది? సౌలు సమూయేలుతో అడుగుతున్నాడు, అయ్యా దీర్ఘదర్శి ఇల్లు ఏది? దయచేసి నాకు చెప్పుమని అడగగా సమూయేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని. పోయి ఎవరిని అడిగినాడు? సమూయేలునే అడుగుతున్నాడు సౌలు. ఆ దీర్ఘదర్శిని, నువ్వు ఎదుగుతున్న దీర్ఘదర్శిని నేనే అని అనగా, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందు వెళ్ళుడి, నేడు నీవు నాతో కూడా భోజనము చేయవలను. ఏం చేయాలంట? భోజనము చేయాలి. ఒకరినొకరు సహోదరులు ఏం చేయాలి? కలిసి భోజనము చేయాలి. ఇక్కడ సమూయేలు సౌలుతో ఏమంటాడు? నీవు నాతో కూడా భోజనము చేయాలి. నేనేం చేయాలి అంటే
నాతో కలిసి నువ్వు భోజనము చేయాలి, సహాయము చేయాలి, దివారాత్రంలో దేవుని మాట ధ్యానించాలి. అది మనము చేయాల్సినటువంటి పనులు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. మనము దీర్ఘాయుష్మంతులు కావాలంటే ఏం చేయాలి? మనం చాలా రోజులు బ్రతకాలంటే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి అని ఇక్కడ చెప్పబడిందంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దేవుడిచ్చిన నీ ఆయుష్కాలంలో ఆ దేశములో నీవు దీర్ఘాయుష్మంతులు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఏం చేయాలా? దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి, నేనేం చేయాలి అనే మాట ఈరోజు నేర్చుకుంటున్నాం. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఏం చేయాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానం చేయి. తల్లిదండ్రులను మనము గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి, సహోదరులను గౌరవించాలి, సహోదరులను గౌరవించాలి. మనము ఒకరు లేదా ఒకరు ప్రేమ కలిగి నడుచుకోవాలి. నేనేం చేయాలి అంటే దేవుని మాట ఇవన్నీ చెప్తుంది. ముఖ్యంగా దివారాత్రములు దేవుని మాటను ధ్యానించాలి. ఇది మనం చేయాల్సింది. నేనేం చేయాలంటే ప్రతిరోజు నిద్రపోవాలి, ప్రతిరోజు భోజనం చేయాలి. అది మామూలే కదా. ఇవన్నీ మనం మామూలుగా చేస్తాం, నిద్రపోతాం, భోజనం చేస్తాం, పనులు చేసుకుంటాం. ముఖ్యంగా ఏం చేయాలి? ప్రతి ఆదివారమున నేనేం చేయాలి అంటే ప్రతి ఆదివారమున నువ్వు నేను ఏం చేయాలా? ప్రతి ఆదివారమున అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఇది ఏం చేయాలి అంటే ఇవి చేయాలా. మనం దేవుని ఆరాధించాలి, దేవుని మాట వినాలి, ఇతరులకు సహాయం చేయాలి, ధర్మశాస్త్రమును మనం పాటించాలి. ఇప్పుడైతే క్రొత్త నిబంధనను మనం అనుసరించాలి. ధర్మశాస్త్రం ఎందుకు అంటే జ్ఞానము కలుగజేయడానికి మాత్రమే. ఇవన్నీ మనం చేస్తే దీర్ఘాయుష్మంతులం అవుతాం. ముఖ్యంగా నీవు నేను దీర్ఘాయుష్మంతులం కావాలంటే తల్లిదండ్రులను మనం సన్మానము చేయాలి. లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 12 వరకు చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 9 నుంచి 12 వరకు. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవాలనని అతనిని అడగగా రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వాడికి ఇయ్యాల. ఎన్ని అంగీలు ఉన్నాడు? 2 అంగీలు ఉంటే కూడా ఏమి లేనికి ఒక అంగీ ఇయ్యాల. మనం ఇస్తామా? చాలా మంది మనం సహాయం కూడా చేసినాం. మన బట్టలు కూడా ఇతరులకు ఇచ్చినారు మీరు. సంఘము ఎప్పుడు కూడా సహాయం చేయటంలో సాయిబాబా నగర్ క్రీస్తు సంఘము ఎప్పుడు కూడా ముందంజలో ఉంది. ఇక్కడ ఏమంటారు? 2 అంగీలు ఉంటే ఒకటి ఎవరికి ఇవ్వాలా? లేని వానికి ఇవ్వాలి. మన వాళ్ళు చాలా మంది ఇచ్చినారు, చీరలు బట్టలు అన్ని సహాయం చేసినాం. అది చేయాల. కొంతమందికి ఇచ్చే అలవాటు ఉండదు. 4 బీరువాలైనా అట్టనే ఉంటాయి చీరలు. ఇంకా 40 కావాలా? 4 బీరులు నిండగా ఉంటాయి కానీ ఇంకేంటి కావాలా? ఇంకా 40 కావాలా? ఇవి ఖాళీ అవుతుంటే నీకు దేవుడు ఇస్తాడు. 40 బీరువాలు అట్టనే ఉంటే నాకు అనిపిస్తుంది ఆడవాళ్ళకి ఎక్కువ ఏ దాని మీద ఎక్కువ ఇష్టము. తిండి లేకుండా పర్లే కానీ చీరలు కావాలి. మగవాళ్ళు 1 కొంటే ఆడవాళ్ళు 4 కొంటారు. సంవత్సరానికి ఎన్ని కొంటారు? 12 చీరలు ఎక్కువనే కొనుక్కుంటారు అనుకుంటా. మంచిదే కొనడం, కానీ ఏం చేయాలని నీకు ఉండే దాంట్లో ఇతరులకు ఏం చేయాలంటాడు దేవుని మాట. నీకు 2 అంగీలు ఉంటే చదవమా, లేని వానికి ఇవ్వాలను, ఆహారము గలవాడును అలాగే చేయాలి. అన్నం కూడా ఎక్కువైందనుకో ఏం చేయాలా? ఇతరులకు పెట్టాలా. మనుషుల కన్నా పెట్టాలా, జంతువుల కన్నా పెట్టాలి. మన వాళ్ళు ఏడ పెడతారు? విజయ్ బాగా చెప్తాడు. ఏడేస్తారు? అన్ని కాలువలే. ఏమన్నా ఉండని అన్నం కాలువలే, పప్పు కాలువలే, సాంబార్ కాలువలే,
అది కానీ తిన్నట్టే అంటే కనుక కాలువ ఎంత సంతోషపడుతున్నానో. కాలువ తింటదా? తినదు. మిగిలిన దానిని ఏం చేయాలా? ఇతరులకు పెట్టాలి. 2 అంగీలు ఉంటే ఒకరికి ఇవ్వాలా. ఆహారం కూడా మన ఇంట్లో ఎక్కువ ఉంది, మిగిలిపోయింది, దాన్ని ఏం చేయాలా? ఇతరులకు, తినే వాళ్ళకి ఇవ్వాలా, లేదంటే జంతువులకైనా పెట్టాలి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు, అయినను అవి ఎట్లుంటాయి? సంతోషంగా ఉంటాయి. దానికి ఆహారం దేవుడు ఇస్తున్నాడు. జంతువులకు కూడా మనలాంటి వాళ్ళు పెడితేనే అవి బ్రతుకుతాయి. అలాగనే ఆహారం కూడా ఇవ్వాలి. సుంకర్లు కూడా బాప్తిజం తీసుకోవడానికి వచ్చి బోధకుడా ఏం చేయాలి? మేము ఏం చేయాలి అని అడగగా, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారికి చెప్పాను. సైనికులు కూడా వచ్చి ఏమన్నారు? మేమేమి చేయాలి. సుంకర్లు అడిగినారు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ మీరు తీసుకోవద్దండి అని చెప్పినాడు. ఇప్పుడు సైనికులు వచ్చి అయ్యా మేమేం చేయాలి అని అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడు? అందుకతడు ఎవని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకుండా మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ఏం చేయాలంటే ఇవి చేయాలి. అంగీలు ఉన్నవాడు, ఎక్కువ బట్టలు ఉన్న వాళ్ళు ఇతరులకు ఇవ్వాలా, ఆహారంలో ఇతరులకు ఇవ్వాలా. సైనికులు ఏం చెప్పినాడు? ఎవరిని బాధ పెట్టకుండా జాగ్రత్తగా మీరు ఉండండి అని చెప్పినాడు. తర్వాత సుంకర్లకు మీకు నిర్ణయింపబడినదే మీరు తీసుకునండి అని చెప్పినాడు. ఇవి మనం చేయాల్సింది. అంటే ఎక్కువ దేవుడు ఏదైతే నిర్ణయించినాడో, ఏదైతే బాధ్యత ఉందో దాన్ని మాత్రమే మనం చేయాలి. ఏం చేయాలి? మేము ఏమి చేయాలి? అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, పేతురు ప్రసంగించినప్పుడు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని ఏమంటాడు? సహోదరులారా మేమేమి చేతుమని పేతురును తగిన అపోస్తలులను అడగగా, పేతురు మేమేం చేయాలి అని వారు అడుగుతున్నారా లేదా? అయ్యా మేమేం చేయాలి అన్నప్పుడు ఏమంటాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున ఏం పొందాలా? నేనేం చేయాలి? ఇప్పుడు యవనస్తులు ఇక్కడ ఉండే వాళ్ళు కూడా నేను ఏం చేయాలి? నెక్స్ట్ ప్రార్థనకు వస్తున్నా, వాక్యం వింటున్నా, వాక్యం ధ్యానిస్తున్నా, నేనేం చేయాలి నెక్స్ట్ అంటే నీ చాప్టర్ ఏమి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడాలి. నీకు ప్రశ్న కావాలి, నేను ఏమి చేయాలి? నేను క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని ధరించుకోవాలంటే ఏం చేయాలా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని నీ పాపములు క్షమించబడలాగునా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నువ్వేం చేయాలా? బాప్తిసం తీసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష. కాబట్టి నువ్వేం చేయాలా? యవనస్తురాలా నువ్వేం చేయాలి అంటే బాప్తిసం తీసుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. బాప్తిసములో నువ్వు ముందుకు వెళ్ళాలి. మామూలుగా నేను బాగానే ప్రార్థన పోతున్నా, వాక్యం వింటున్నా అంటే కుదరదు. నువ్వు క్రీస్తు బిడ్డగా కావాలంటే ఏం చేయాలా? నమ్మి బాప్తిసము పొందాలి. నమ్మి బాప్తిసం పొందితే దేవుని సంఘం అనే రాజ్యంలో నీవు చేర్చబడతావు. అందుకే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. నేనేం చేయాలి అంటే నువ్వు బాప్తిసము తీసుకోవాలి. బాప్తిసం పొందిన నువ్వేం చేయాలి అంటే ప్రతి ఆదివారమున అపోస్తలుల బోధ యందును, సహవాస మందును, వృద్ధ విరుజుల యందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి. ఇది మనం చేయాల్సింది. చదువమ్మా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, మీ యొక్క దూరస్తులందరికీ కూడా చెందుతుంది. మీరు ఏం చేయాలంటే ఈ మాట మీకే కాదు,
మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ కూడా ఈ మాట చెప్పబడింది. కాబట్టి ఇది చేయాలి అని చెప్పబడుతుంది. చివరిగా 2 వచనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 30వ వచనం. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? అయ్యా, రక్షించబడాలంటే మేమేం చేయాలి? ముందు రక్షణనా బాప్తిస్మమా? చాలా మంది మీరు రక్షించబడినారు అంటారు బాప్తిసం ఇవ్వకముందే. రక్షణలోకి వచ్చేసినారు అంటారు. ఒప్పందాలు చెప్తే అయిపోయాక బాప్తిసం, సగం బాప్తిసం ఇచ్చినట్టునే. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను ఒప్పుకుంటున్నా అంటే అయిపోయా, అది సగం బాప్తిసం అంట. సగము ముక్కాలు ఉందా బాప్తిసము? బాప్తిస్మాలలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏ రకాలు ఇస్తున్నారు ఈ కాలం బాప్తిస్మాలు? చిలకరింపు బాప్తిస్మం. అది అంటే ఒక చెంబు తీసుకొని చేతిలో నీళ్లు పోసుకొని నెత్తిన ఎగిరియడం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నా. అది ఏ బాప్తిసమో? చిలకరింపు బాప్తిసం. అది చెల్లదు. రెండవది కుమ్మరింపు. ఏది? ఇదేమో చిలకరిస్తారు. కుమ్మరింపు అంటే ఒక పెద్ద బిడ్డ తీసుకోవడము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నా అని నెత్తి మీద కుమ్మరియడం. అది కుమ్మరింపు. కుమ్మరింపు బాప్తిసం కూడా సరైనది కాదు. మూడవది ఏది? నీళ్ళలో పాతి పెట్టబడుట సంపూర్ణంగా. అంటే నువ్వు నీళ్ళలో పూర్తిగా ఏం కావాలా? సమాధి చేయబడాలా, ముంచి వేయబడాలి. అది బాప్తిసం. చిన్న పిల్లలకు బాప్తిసం ఇస్తుంటారు చాలా మంది, పుట్టిన పిల్లలకి. ఎందుకంటే పిల్లలు జన్మ పాపులు అని. పిల్లలు ఎవరంట? జన్మ పాపి. పిల్లల్లో ఏ నేరము లేదు. అందుకే దేవుడు చిన్న బిడ్డలు చూపించేమన్నాడు? ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. చిన్నపిల్లలు దేవుని స్వరూపులు. చిన్నపిల్లలకి బాప్తిసం అవసరం లేదు. మంచి చెడ్డల తెలివి వచ్చినప్పుడు, మనకు మనమే అవగాహన కలిగినప్పుడు, అప్పుడు బాప్తిసము అవసరం. చిన్నపిల్లలు ఏది మంచిది తెలియదు, ఏది చెడ్డది తెలియదు. చిన్నపిల్లలు ఒక దాన్ని ఇచ్చిపెట్టినామనుకో, పొయ్యి మండుతుంటది, వాళ్ళకి తెలుసా అది కాలుతుందని. ఏం చేస్తారు? పొయ్యి ఆ మంటను పోయి ముట్టుకుంటారు, అంటే వాళ్ళు కాలుతుంది అని తెలియదు. నీకైతే పొరపాటున కట్టె పట్టుకో, డెగిస పట్టుకుంటా కూడా బట్ట పట్టుకుంటా. నిప్పు కాదు, డెగిస పట్టుకోమంటే కూడా పట్టుకోరు, కాలేదు. ఎందుకు? కాలుతుందని నీకు తెలుసు కాబట్టి. పాపము కూడా నీకు తెలుసు కాబట్టి నువ్వు పాప క్షమాపణ నిమిత్తం ఏం తీసుకోవాలా? బాప్తిసం తీసుకోవాలా. నేను ఏం చేయాలి అంటే, ఇక్కడ పేతురు ప్రసంగించినప్పుడు అయ్యలారా మేమేం చేయాలి అన్నప్పుడు, మీరు నమ్మి బాప్తిసము పొందండి అని చెప్తున్నారు. అది మనం కూడా ఏం చేయాలా? బాప్తిసము తీసుకోవడానికి తీసుకోలేని వారు ఏముండాలా? సిద్ధపాటుగా ఉండాలి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నాం కదా. ఇప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయము 25-26 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 25-26 వచనాలు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా నిత్య జీవమునకు వారసుడకుటకు నేనేమి? నీవు కూడా నిత్య జీవమునకు వారసుడు కావాలంటే ఏం చేయాలా అని ఆయనను అడగగా, ఆయనను శోధించుచు అడగగా, అందుకు ఆయన ధర్మశాస్త్రమందు ఏమి వ్రాయబడింది? నీవేమి చదువుచున్నావు అని అడగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను దేవుని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అను ఆజ్ఞయే అని ఆజ్ఞ రాయబడి ఉంది అని చెప్పారు. అంటే ధర్మశాస్త్రోపదేశకుడు లేచి కావాల్సిగానే ఆయన అడుగుతున్నాడు, నేనేం చేయాలి అని. ఆయన ఈ మాటలన్నీ చెప్పినాడు. ఇవన్నీ మీరు అనుసరించాలి, అప్పుడే మీరు ఏమవుతారు? రక్షించబడతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. మనం కూడా ఎప్పుడు వారసులు అవుతాం? మన ఆస్తి మీద ఎప్పుడు వారసులు అవుతాం? ఎవరి ఆస్తి మీద అయినా మనం వారసులు అవుతామా? కొండరేటి గురించి నాది అంటే అవుతుందా?
మీ నాయన ఏం సంపాదించినాడో దానికి నువ్వు వారసునివి. నువ్వు కూడా క్రీస్తుకు వారసుని ఎప్పుడైతావు? క్రీస్తులో నడుచుకున్నప్పుడు, క్రీస్తులో జన్మిస్తే నువ్వు క్రీస్తుకి వారసునివి. జన్మించాలంటే ఏం చేయాలా? ఒకడు కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలా, నూతన జన్మ పొందాలా. ఎట్లా పొందుతాను? నికోదేము అదే అడిగినా, నేను మళ్ళీ తల్లి గర్భంలో జన్మించాలనా అంటే ఏమన్నాడు? కాదు కాదు నాయనా, నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. మరలా తల్లి గర్భంలో జన్మించాల్సిన అవసరము లేదు. కాబట్టి ఈరోజు మనకు ప్రశ్న రావాలా, నేనేమి చేయాలి? దేవుని పని కోసం నేను ఏం చేస్తున్నా, ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న రావాలి. ఇంకొకటి, బాప్తిజం తీసుకునే వారు నిత్య జీవనకు వారసుడు కావాలంటే నేనేమి చేయాలి? ఏం చేయాలా? ఇప్పుడే మనం చదువుకుంటాం. ఏం చేయాలా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే నిత్య జీవానికి వారసులం. కాబట్టి మరొకసారి ఈ మాట చదువుకొని ముగించుకుందాం. మనం చదివినదే లూకా సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, ఆ. సద్బోధకుడా, నిత్య జీవమునకు నిత్య వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. నేను మా నాయనకు వారసుడగుటకు ఏం చేయాలా అంటే ఏం చెప్తాం మనం? ఆస్తికి వారసులు కావాలంటే ఏం చేయాలా అంటే ఏం చెప్తాం? డాక్యుమెంట్లు తెచ్చుకో, రిజిస్ట్రేషన్ చేసుకో. ఊక రాపించుకునేది చెల్లదు. ఏం చేయాలా? రిజిస్టర్ కావాలా. రిజిస్టర్ అయితేనే పవర్. మళ్ళీ మీ అన్న వచ్చి గుంజుకుంటాడు, మీ చెల్లెలు వచ్చి అడ్డం పడుతుంది. ఏముండాలా? రిజిస్టర్ చేయాలా. ఇవన్నీ బాగా తెలుసు మనకి. దేవునికి వారసులు కావాలంటే ఏం చేయాలా? క్రీస్తుకు వారసులు కావాలంటే ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలి. గట్టిగా చెప్పాలా? ఏం చేయాలా? బాప్తిసం తీసుకోవాలి. అప్పుడే నువ్వు వారసునివి, అప్పుడే నువ్వు సొంత బిడ్డవి, సొంత కుమారునివి. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. వ్యభిచరించొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలే కదా. అని అతనితో చెప్పెను. అందుకతడు బాల్యము నుండి వీటన్నిటిని నేను ఎరిగి ఉన్నాను. యేసు విని నీకు ఇంకా ఒక్కటి ఏమైంది కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇచ్చేసి అప్పుడు పరలోకమందు నీకు ధనము వస్తుంది. నీవు వచ్చి నన్ను వెంబడించు. వెంబడించలేదు, ధనాన్ని అమ్మలేదు, క్రీస్తు కోసం ఇయ్యలేదు. వారసుడు అవుతాడా? ఇప్పుడు ఇంకోటి చేయలే. ఆయన నమ్మి బాప్తిసము పొందలే. ఇప్పుడు మనం ఏం చేయాలా? పరలోక రాజ్యంలోకి పోవాలని అంటే బాప్తిసం తీసుకుంటే అయిపోయినాక పరలోకానికి పోతామా? చాలా మందికి ఇంకో అపోహ ఉంటుంది. మనం క్రీస్తులో జన్మించినప్పుడు కొత్తగా పోలిన శిష్యులం కాబట్టి ఏదో ముసలి అయినప్పుడు చచ్చిపోయేటప్పుడు తీసుకుంటే పరలోకానికి పోతాంలే అనుకోవచ్చు. బతికిన అన్ని రోజుల్లో బాగా అతనే ఉండి అన్ని దుర్మార్గం పనిచేసి లాస్ట్కి తీసుకోవచ్చు అని అనుకోవచ్చు. అది కాదు. నీవు బ్రతికిన రోజుల్లో నీకు జ్ఞానం వచ్చినప్పుడు నువ్వు క్రీస్తు యేసునందు నూతన జన్మ పొందాలి, క్రీస్తులో చేర్చబడాలి. అప్పుడే నువ్వు దేవుని యొక్క రాజ్యానికి వారసుని. కాబట్టి నేనేం చేయాలి అనేటువంటి ప్రశ్న ద్వారా ఈరోజు మనం జవాబు నేర్చుకున్నాం. నువ్వేం చేయాలి అంటే దేవుని యొక్క మాటలు దివారాత్రములు ధ్యానించాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక దివారాత్రములు దాన్ని ధ్యానించుటకు సిద్ధపడాలి. తర్వాత సహాయము చేయటకు నువ్వు ముందుండాలి. తర్వాత బాప్తిసం తీసుకోవడానికి నువ్వు ఉండాలి. ఈ మాటల ద్వారా మీ అందరికి తెలియజేస్తూ నేనేం చేయాలి అంటే ఇప్పుడు చెప్పిన మాటలన్నీ అనుసరిస్తూ ముందు కొనసాగితే బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఆదివారం అపోస్తుల బోధయందులో సహవాసమందులో రొట్టె విరుచుటను ప్రార్థన చేయటం ఎడదెగ ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.